మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మూలపాడు హైవే పక్కన బూడిద డంప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన పిలుపునిచ్చారు జోగి రమేష్. నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా జోగి రమేష్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. భవానీపురం పోలీస్ స్టేషన్ తరలించారు. వీటీపీఎస్ నుంచి బూడిదను ఉచితంగా పంపిణీ చేయకుండా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్కామ్ చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపణలు చేశారు. రోజుకి 25 లక్షల రూపాయల అక్రమార్జన చేస్తూ బూడిద కుంభకోణానికి వసంత కృష్ణ ప్రసాద్ పాల్పడుతున్నారన్నారు జోగి రమేష్. ఆ డంప్ ఎవరిదని ప్రశ్నిస్తే లోకేష్ పెట్టమన్నారని చెప్తున్నారు. ఈ కుంభకోణంలో దోషులు ఎవరు తేల్చాలని లోకేష్ ని కోరుతున్నారని చెప్పి జోగి రమేష్ అన్నారు. ప్రజల ప్రాణాలతో ఎమ్మెల్యే ఆయన భావమర్ది ఆడుకుంటున్నారని, నన్ను అరెస్ట్ చేస్తే బూడిద సమస్య తీరుతుందా అని, వెంటనే బూడిద డంప్ తొలగించాలని, దొంగల్ని అరెస్ట్ చేయాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. మనం చూస్తున్న విజువల్స్ లో పోలీసులు చాలా భారీగా చేరుకొని జోగి రమేష్ అరెస్ట్ చేస్తున్నారు. సో వీటీపీఎస్ నుంచి అక్రమంగా ఆ బూడిద తరలింపు జరుగుతూ ఉంది అని చెప్పి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ వైసీపీ కార్యకర్తలతో రోడ్డుకెక్కారు, నిరసన చేపట్టారు. ఏకంగా ఇక్కడ ఎవరు పెట్టమన్నారని అడిగితే లోకేష్ పేరు చెప్పారని, లోకేషే దీని వెనుక ద్రోహులు ఎవరు తేల్చాలని చెప్పి జోగి రమేష్ అడుగుతున్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రోజుకి 25 లక్షల రూపాయల అక్రమార్జన సంపాదిస్తున్నారు అక్రమంగా అని చెప్పి అంటున్నారు జోగి రమేష్. వీటీపీఎస్ నుంచి బూడిదను ఉచితంగా పంపిణీ చేయకుండా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ రకంగా స్కామ్ కి పాల్పడుతున్నారు అంటున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం అరెస్ట్ చేసి జోగి రమేష్ ని చాలా విజువల్ లో చూస్తున్నాం. చాలా భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఆ అక్రమ డంప్ అదే సేమ్ టైం తరలింపు పైన ఉచితంగా పంపిణీ చేయకుండా దీనికి 25 లక్షల రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ కి వ్యతిరేకంగా జోగి రమేష్ నినాదాల్చడం మనం చూస్తున్నాం. సో బూడిద టెండర్లు రద్దు చేయాలి అని చెప్పి ఆ ప్లకార్డు కనబడుతున్నాయి. మరోవైపుగా అటు వీటీపీఎస్ నుంచి ఎన్టీపీఎస్ బూడిద నియంత్రణకు సంబంధించి కట్టుబడిన చర్యలు తీసుకోవాలని, బూడిద దొంగలు అని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ ఫోటోతో ఒక ప్లకార్డ్ని కూడా అక్కడ జోగి రమేష్ చూపించడం మనం చూస్తూ ఉన్నాం.